హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు రివ్యూ వచ్చేసి బోన్ అప్డేట్ యువర్ మ్యాజెస్టీ. ఇది కొరియన్ సిరీస్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టాప్ 3లోనో టాప్ 4లోనో స్ట్రీమ్ అవుతుంది. ఇది అరౌండ్ ఒక 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ ఒక 120 మినిట్స్ ఉంటుంది. ఇది స్టోరీ విషయానికి వస్తే ఒక హీరోయిన్ ఏమో ఒక ఫ్యూచర్లో ఉంటుంది, పాస్ట్లోనే ఒక బుక్ ద్వారా వెళ్తుంది. మాంగున్ రాక్ బుక్ అని ఉంటుంది. ఒక ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు దానివల్ల పాస్ట్కి వెళ్తారనమాట. పాస్ట్కి వెళ్ళాక నార్మల్గా హీరోయిన్ పెద్ద చెఫ్ ఫ్యూచర్లోని. పాస్ట్కి వెళ్ళాక తర్వాత నుంచి ఏమైంది అనేది స్టోరీ. తర్వాత మళ్ళీ ఫ్యూచర్కి వెళ్తుందా లేదా, ఫ్యూచర్కి మళ్ళీ ఫ్యూచర్కి వస్తుందా లేదా బుక్ ద్వారా అనేదే స్టోరీ. ఇంకా ఇది మోస్ట్లీ ఒక ఫుడ్ సిరీస్ అనమాట. ఫుడ్ ప్రిపరేషన్ అదంతా ఉంటుంది. ఆల్రెడీ చెఫ్ కాబట్టి ఎప్పుడైతే పాస్ట్లోకి వస్తుందో ఆ కింగ్డమ్కి చెఫ్ లాగా ఉంటుంది, ఒక రాజుకి చెఫ్ లాగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా స్టోరీ విషయానికి వస్తే ప్రతి ఎపిసోడ్లోని ఒక ఫుడ్ కాంపిటీషన్ లాగా ఉంటుంది. ఆ ఫుడ్ కాంపిటీషన్ ఎలాగుంటుంది, ఒకవేళ మీరు ఫుడ్ లవర్స్ అయినా, మీరు ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ చూసినా మీకు బాగానే నచ్చచ్చు. ఎందుకంటే ప్రిపరేషన్ ఎలా చేస్తారు, కొత్త ఐటమ్స్, ఒక న్యూ టెక్నిక్, ఒక ఫ్లేవర్ ఎలా యాడ్ చేస్తారు అన్నట్టు ఉంటుంది. సిరీస్ అయితే మీకు కొరియన్ సిరీస్ ఇది ఫస్ట్ టైం అయితే అంత నచ్చకపోవచ్చు, కానీ మీరు ఆల్రెడీ కొరియన్ సిరీస్ చూస్తుంటే మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది. ఇలాంటి సిరీసెస్ చాలా వచ్చాయి, ఫుడ్ సిరీసెస్ చాలా ఉంటాయి కొరియన్వి. అది వాళ్ళు మేజర్ ఫుడ్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది చూడొచ్చు. ఒక చేయడంలో కూడా స్పెషలిస్ట్గా ఉంటారు. ఆ కటింగ్ స్టైలు అదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ప్రతి ఎపిసోడ్లో ఒక ఫుడ్ కాంపిటీషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో ఉంటుంది. అంతా అయిపోయాక లాస్ట్కి ఫ్యూచర్లోకి వెళ్ళిందా లేదా, ఇంకో బుక్ ద్వారా వెళ్ళిందా లేదా అనేది స్టోరీ. మేజర్ స్టోరీ వచ్చేసి అంతా ఫుడ్ పైన ఉంటుంది, ఫుడ్ ప్రిపరేషన్ పైన ఉంటుంది, ఫుడ్ కాంపిటీషన్ పైన ఉంటుంది. అది మీరు కానీ ఫుడ్ సిరీస్ లాంటివి చూసి మీకు నచ్చితే, ఆల్రెడీ మీరు కొరియన్ సిరీస్ చూసుంటే మీకు నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఈ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్ అంత గ్రిప్పింగ్గా ఉండదు, పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు. కానీ ఒకవేళ మీరు ఫుడ్ లవర్ అయినా, మీరు ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, బాగా టేస్ట్ చేస్తారు అనుకున్నట్టయితే మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క షోలోని ఒక ఫుడ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ పైన ఒక ఫుడ్ ప్రిపేర్ ఎలా చేస్తారు, ఒక ఐటెం ఎలా ప్రిపేర్ చేస్తారని ఒక గంట సేపు ఉంటుంది. దానివల్ల మీకు నచ్చచ్చు. ఒకవేళ ఫుడ్ లవర్ అయినా, ఫుడ్ వ్లాగ్స్ ఎక్కువ చూస్తున్నాను. ఆల్రెడీ మీకు కొరియన్ సిరీస్ చూస్తుంటే ఈ యాక్టర్ బాగా తెలిసి ఉంటారు, బాగా ఫేమస్ యాక్టర్. చాలా సిరీసెస్ ఉన్నాయి, చాలా వెబ్ సిరీస్ చేశారు, చాలా పాపులర్ యాక్టర్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.